ఇక రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ మరోసారి షట్ డౌన్ అయింది. రైతులకు సరిపడా యూరియా అందించాల్సిన సమయంలో షట్ డౌన్ కావడంతో యూరియా మరింత కొరత వెంటాడుతోంది. యాన్యువల్ మెయింటెనెన్స్ పూర్తి చేసుకున్న వారానికే షట్ డౌన్ కావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. అసలు ఆర్ఎఫ్సిఎల్ షట్ డౌన్ కి కారణాలేంటి? యాజమాన్యం మాటిమాటికి ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది? ఆర్ఎఫ్సిఎల్ నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదా? అంటే ఇంతకీ కంపెనీలో ఏం జరుగుతోంది? వాట్స్ ది స్టోరీ? రాష్ట్రంతో పాటు దేశానికి యూరియా కొరత తీర్చడానికి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6,500 కోట్ల బడ్జెట్ తోటి కూడా ఈ ప్లాంట్ నిర్మించారు. 2021 నుండి కూడా ఆర్ఎఫ్సిఎల్ అందుబాటులోకి వచ్చింది. యూరియా ఉత్పత్తి అయితే చేయడం జరిగింది. అయితే ఆర్ఎఫ్సిఎల్ తాజాగా కూడా 2 రోజుల క్రితం యూరియా ఉత్పత్తికి అయితే షట్ డౌన్ చేయడం జరిగింది. అయితే ఆర్ఎఫ్సిఎల్ ఎందుకు తరచు కూడా ఈ షట్ డౌన్ అవుతుంది? అసలు ఇంతకీ ఆర్ఎఫ్సిఎల్ పైన కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? రామగుండం ఎరువుల కర్మాగారంలో ఏం జరుగుతూ ఉంది? ఎందుకు తరచు ప్లాంట్ షట్ డౌన్ అవుతుంది? అసలు ఒక ఆర్ఎఫ్సిఎల్ యొక్క వైఖరి పైన మనం తెలంగాణతో పాటు దేశానికి యూరియా కొరత తీర్చేందుకు 6,500 కోట్ల పెట్టుబడితో 2021లో పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్రాల వాటా ప్రకారం ఈ కంపెనీ యూరియాను అందించాల్సి ఉంటుంది. ఆర్ఎఫ్సిఎల్ లో తయారైన యూరియా మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేయాలి. మన తెలంగాణకు ప్రతి ఏడాది 4,68,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆర్ఎఫ్సిఎల్ సరఫరా చేయాలి. అంటే ప్రతి నెల 38,000 మెట్రిక్ టన్నుల యూరియా అందివ్వాలి. కానీ ఆర్ఎఫ్సిఎల్ ఈ ఏడాది మాత్రం తెలంగాణకు సరిపడా యూరియా అందివ్వలేదు. యాన్యువల్ మెయింటెనెన్స్ అంటూ ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో మెయింటెనెన్స్ చేసే ఆర్ఎఫ్సిఎల్ ఈసారి ఏప్రిల్, మే నెలలో మెయింటెనెన్స్ చేసింది. దీంతో జూన్లో తెలంగాణకు ఇవ్వాల్సిన 33,000 టన్నుల యూరియాకు కేవలం 15,000 టన్నులు మాత్రమే ఇచ్చింది. జూలై నెలలో 15 రోజులకు గాను 33 మెట్రిక్ టన్నులకు బదులు కేవలం 15,000 మాత్రమే అందించి 15న ఆర్ఎఫ్సిఎల్ ను షట్ డౌన్ చేశారు. దీంతో ఆర్ఎఫ్సిఎల్ తెలంగాణకు సరిపడా యూరియా అందివ్వడంలో విఫలమైంది. ఓవైపు రైతులు యూరియా కోసం చెప్పులు లైన్లో పెడుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. మరోవైపు దళారీలు బ్లాక్ మార్కెట్ చేసి అమ్ముకుంటున్నారు. మరోపక్క వరి నాట్లు వేసి యూరియా చల్లాల్సిన ఈ సమయంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్ సమయంలో ఆర్ఎఫ్సిఎల్ ఇలా షట్ డౌన్ కావడం రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్ఎఫ్సిఎల్ ఏర్పాటైన నాటి నుంచి వివాదాలను మూటగట్టుకుంది. ప్లాంట్ ప్రారంభం నుంచి అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతూ వచ్చిన యాజమాన్యం నిత్యం ఏదో ఒక అంశంలో ఆర్ఎఫ్సిఎల్ ను వివాదాల్లోనే ఉంచుతుంది. ప్లాంట్ ప్రారంభించిన మొదట్లో సుమారు 10.3 స్థాయి అమ్మోనియా లీకేజ్ కావటం పట్ల స్థానికులు భయాందోళన చెందారు. ఆర్ఎఫ్సిఎల్ తో ఎప్పటికైనా ప్రమాదమైన అభిప్రాయానికి వచ్చారు. ఆ తర్వాత అర్ధరాత్రి అమోనియాను నిబంధనలకు విరుద్ధంగా స్థానికంగా ఉన్న నాలలో కలపడం వల్ల స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కళ్ల మంటలు, ముక్కు, గొంతు, ఛాతిలో నొప్పితో జనం ఇండ్ల నుంచి పరుగులు తీశారు. లీకేజీ ఘటనలతో స్థానికంగా ఆర్ఎఫ్సిఎల్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయితే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం జరిగిన ప్రమాదాలకు కనీసం బాధ్యతగా వివరణ కూడా ఇవ్వకుండా మొండిగా వ్యవహరించింది. దీంతో ఆర్ఎఫ్సిఎల్ నిబంధనలు పాటించదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఉత్పత్తి తప్ప ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ప్లాంట్లో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఏమీ తెలియకుండా వ్యవహరించింది ఆర్ఎఫ్సిఎల్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో ఆర్ఎఫ్సిఎల్లో మరి ఏం జరుగుతుందో కానీ ఎప్పటికీ ఈ మధ్యలో దాదాపుగా ఒక 3-4 సార్లు అర్ధరాత్రులు అమ్మోనియా లీక్ కావడం, దాని ద్వారా పరిసర ప్రభావిత ప్రాంతాల డివిజన్ ప్రజలందరూ కూడా కళ్ళు మంటలతోటి తర్వాత రకరకాల రోగాల బారిన పడుతూ అర్ధరాత్రులు కూడా బయటికి రావడం జరిగింది. తర్వాత మేము అన్నీ కూడా తప్పకుండా జెడ్ఎల్డి చేస్తామని చెప్పి వారు త్వరలోనే కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా జెడ్ఎల్డి దాని మీద ఎలాంటి చేయలేదు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సంబంధించినటువంటి ప్లాంట్ ఇప్పటిదాకా నిర్మించబడలేదు. అంతేకాకుండా అసలు వీళ్ళు మొన్ననే దాదాపుగా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా చేసిండ్రు.
యాన్యువల్ మెయింటైన్ చేసినాక ఒక నెల కూడా తిరగకముందే మళ్ళీ ఈ ప్లాంట్ షట్ డౌన్ కావడం అంటే దీనిలో అధికారులు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడనే పాటు చేస్తారు. వాళ్ళు మరి ఇక్కడ ఏం జరుగుతుందో ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం ఏందో మొత్తానికైతే అర్థమవుతుంది. కానీ మొత్తానికైతే ప్లాంట్ డిపిఆర్ లో ఉన్న నిబంధనలను పాటించని ఆర్ఎఫ్సిఎల్ జెడ్ఎల్డీ ప్లాంట్ కూడా ఏర్పాటు వేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెడ్ఎల్డీ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ద్వారా యూరియా ఉత్పత్తిలో వెలువడిన వ్యర్థాలు ప్యూరిఫై చేసి బయటకు పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు జెడ్ఎల్డీ ఏర్పాటు చేయలేదు. అంటే ఆర్ఎఫ్సిఎల్ ఏ మేరకు నిబంధనలు పాటిస్తుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు భగ్గుమంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవిస్తే ప్రజలు చేయాల్సిన పనులు కూడా తమకు సూచించడం లేదని ఆరోపిస్తున్నారు. వివిధ రసాయనాలతోటి వ్యర్థాలతోటి స్వచ్ఛమైనటువంటి పవిత్ర గోదావరిలో నీటిలో కలపడం వల్ల పూర్తిగా ప్రజలు భయాందోళనకు గురై గోదావరి కాని పారిశ్రామిక ప్రాంతం కలుషితమై డయాలసిస్కు దారితీస్తూ ఉంది. గుండెపోట్లతో మరణిస్తూ ఉన్నారు, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు తప్ప ఈ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. చుట్టుపక్కన ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలకు ఏ ఒక్క రోజు కూడా ఒక లైట్ ఇచ్చింది లేదు, ఒక రోడ్ వేసింది లేదు, మంచినీటి సౌకర్యం కల్పించింది లేదు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అధికారుల తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్కు పనిచేయడం కాదు. మీకు పని చేతగాకపోతే ఈ ఆర్ఎఫ్సిఎల్ రామగుండంలో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని ఇక్కడ నుంచి తరలించుకపోండి తప్ప మీతో ఎలాంటి ఉపయోగం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిబంధనలు పాటించకుంటే మరో భోపాల్ వంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రామగుండం అంటేనే పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీతో ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిత్యం పొల్యూషన్ వెదజల్లుతూనే ఉంటాయి కంపెనీలో. రామగుండంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంది. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రతిరోజు ఈ కర్మాగారాల్లో శాంపిల్స్ సేకరించి పొల్యూషన్ పెరగకుండా పనిచేయాల్సి ఉంది. కానీ రామగుండం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నట్టా లేనట్టా అనే ఆరోపణలే స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా పనిచేయలేదు కాబట్టే అమోనియా లీకేజ్ వంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎరువుల కారాగారంలో అసలు లోపల ఏం జరుగుతున్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మినిస్టర్, ఎరువుల కారాగారానికి సంబంధించినటువంటి మినిస్టర్ లోపల ఏం జరుగుతున్న విషయం పట్ల కంపల్సరీ మీరు ఒక విజిలెన్స్ ఎంక్వైరీని వేసి లోపల ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ గ్యాస్ లీక్ అవుతుంది, ఎందుకు ఎంత మోతాదులో వాటర్ లీకేజ్ చేస్తారు, కెమికల్ లీకేజ్ చేస్తారు, అసలు ఇప్పటి వరకు దాదాపు 2-3 సార్లు జరిగింది. రేపు రోజున పెద్ద ఎత్తున జరిగితే ప్రజల ప్రాణాలకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. కనుక కంపల్సరీ దీనిపైన పెద్ద ఎత్తున సీరియస్గా మినిస్టర్ లెవెల్ నుంచి స్టేట్ మరియు సెంట్రల్ లెవెల్ ఉన్నటువంటి మినిస్టర్లు అందరూ ప్రత్యేక దృష్టి సాధించి దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఇంకోసారి గ్యాస్ లీకేజ్ కాకుండా మరి ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా మీరు చూడాలని చెప్పి దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా అందించాల్సిన ఆర్ఎఫ్సిఎల్ నిబంధనలు పక్కాగా పాటించాలని స్థానికులు కోరుతున్నారు. పదే షట్ డౌన్ కాకుండా పనిచేస్తూ రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్ యొక్క తాజా పరిస్థితి గత కొద్ది రోజుల క్రితమే యాన్యువల్ మెయింటెనెన్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ షట్ డౌన్ కారణం వల్ల రైతులకు యూరియాకు మళ్ళీ కష్టాలు తప్పేలా లేవంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.